నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం ఆధ్యాత్మికత గురించి అనేక విషయాల గురించి ఆయనతో చర్చ చేయనున్నాము. నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురుగారు, ఇప్పుడు కొన్ని రోజుల్లో పితృపక్షం స్టార్ట్ అవనుంది కదా, అసలు పితృపక్షం అంటే ఏంటి, పితృపక్షం సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, అలాగే దాని లాభం ఎలా చేసుకోవాలి, అలాగే దాని తర్వాత వచ్చేటువంటి మహాలయ అమావాస్య అంటారు, అంటే అన్ని అమావాస్యల కల్లా పెద్ద అమావాస్య, ఆ రోజు ఎటువంటి కార్యాలు చేయాలి అనేది వివరించండి. ఇది విశేషమైన ఈ యొక్క తెలుసుకోవడం అనేటువంటిది ప్రజా శ్రేయస్సు కోసంగా మనం భావిస్తూ వారికి ఇప్పటివరకు ఎన్నో అమావాస్యలు పితృపక్షాలు చేస్తూనే ఉన్నారు. కానీ అందులో విశేషత ఏమిటి అనే విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. ఇది ఎప్పుడు పెట్టేటువంటి ఇయర్లీగా పెడుతూ ఉంటారు ప్రతి అన్ని మానవులు అన్ని కులాల మతాలకు అతీతంగా. అసలు ఇవి పెట్టడం వల్ల ఏది గురూజీ, ఏది పెట్టడం వల్ల? ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి గతంలో మనం ఆబ్దికాలని అవన్నీ సంవత్సరీకాలని చేసాం. ఇప్పుడు కూడా వారికి సంబంధించినటువంటి వారి ఆత్మకి సంబంధించినటువంటి వారి ప్రయాణంలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయం ముఖ్యం అన్నమాట. ఇప్పుడు గతించిన వారి యొక్క ప్రయాణాలు ఉంటాయి. వాళ్ళకి ఒక సంవత్సరము, మనకి ఒక సంవత్సరం, వాళ్ళకు ఒక రోజు, అదొక లెక్క ఉన్నది. సరే, ఇంకా లోతుగా కొన్ని లెక్కలు ఉన్నాయి. మనం తేలిక భాషలో తీసుకుంటే వాళ్ళకి రోజు ఆహారం స్వీకరించినట్టే లెక్క. ఎవ్రీ ఇయర్ పెడతాం కాబట్టి మనకు సంవత్సరం, వాళ్ళకు ఒక రోజు. ఇది అండర్లైన్. అయితే వాళ్ళు ప్రయాణాలు ఎలా ఉంటాయి అంటే వారు చేసుకున్నటువంటి నిర్ణయించుకున్నటువంటి విధి విధానాలే కాకుండా వారి సంకల్పాలు ఉంటాయి. వారు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు వారికి తెలుస్తుంది. ఏవైతే ఆత్మ అని అంటామో పరమాత్మ నుండి విడిపడిందే ఈ ఆత్మ, ఇదేదో కాదు, వేరొకటి కాదు. కానీ దానికి ఒక విశేషత ఏమిటంటే ఈ ఆత్మలు వారు తన్ను తానుగా మరి నిర్ణయాలు తీసుకునే అధికారము ఈ ఆత్మలకు ఉన్నది. ఆ ఆత్మలకి అధికారము, ఆ శక్తి కూడా ఆ భగవత్ యొక్క ప్రసాదమే. అయితే వీరు ఈ యొక్క ఆత్మలు, ఈ జననాలు, పూర్వజన్మలు, ఇవన్నీ ఏమిటి అంటే ఒక కర్మ చేసిన తర్వాత, ఒక క్రియ చేసిన తర్వాత అది మంచి కర్మలైతే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా వేరే రకం దుష్కర్మలు అలాంటివి చేస్తే అది మనకి పాప పంకిలమైనటువంటి కర్మలుగా భావింపబడతాయి. అందుకని ఈ మానవులు వీలైనంత వరకు తెలుసుకొని పెద్దల అనుగ్రహం చేత, గురువుల అనుగ్రహం చేత, మరి పురాణాల యొక్క ఇతిహాసాల యొక్క కృపచేత అర్థం చేసుకొని ఆ విధంగా జీవనం సాగించడం వల్ల మనకి ఆత్మోన్నతి, తర్వాత మరల ఈ జన్మ రాకుండా కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి పూర్వజన్మలో ఏదో కొన్ని పనులు చేశాం, అవి కంప్లీట్ అవ్వకపోతేనే మళ్ళీ జన్మ వస్తుంది. అది ఒక్కసారి కంప్లీట్ అయితే జన్మ రావడం అనేటువంటిది అది నిర్ణయించుకుంటుంది. మళ్ళీ మానవ జన్మ కావాలా, విశ్వశక్తిలో లీనం కావాలా, దాని ఇష్టం. అది ఈ జాతకరీత్యా ఇది నీ లాస్ట్ బర్త్ అని జాతకం చెప్పదు. కొంతమంది చెప్తున్నారు, వారు మరి దివ్య దృష్టితో కానీ భగవంతుడి యొక్క కృపచేత కానీ వారు ఆ వాక్కు రావచ్చు. అందరూ చెప్పలేరు. నెక్స్ట్ బర్త్ ఉంది అని చెప్పడం, ఎన్ని బర్తులు ఉన్నాయని చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు ఈ బ్రతుకు ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా మరి జాతకరీత్యా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం కూడా అవ్వాలి అంటే అవ్వదు, ఏదో కోయిన్సైడ్గా కొన్ని అవ్వచ్చు. గురుగారు, ఒక ప్రశ్న,
ఇప్పుడు కర్మలు అవన్నీ చేస్తారు కదా, అంటే ఇప్పుడు మానవ శరీరం ఉన్నప్పుడు తింటే తృప్తి అనేది చెందుతారు. కానీ ఇప్పుడు వాళ్ళకి శరీరం ఉండదు. చనిపోయిన వాళ్ళకి మనం శ్రాద్ధ కర్మ చేసినప్పుడు ఏదైతే భోజనాలు అవన్నీ పెడతామో అప్పుడు ఆ ఆత్మ లింగ స్వరూపంగా ఎలా వాళ్ళకి తృప్తి చెందుతారు అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం మనసా వాచ మనం చేసే మంత్రోచ్చారణ, పురోహితులు చెప్పేటువంటి పద్ధతి ప్రకారం చేస్తే వాళ్ళు కూడా పద్ధతిగా చెయ్యాలి, ఆ స్వాములు కూడాను. ఎందుకంటే చదివేయడం పని అయిపోతుందని కాకుండా ఆ యజమానితో సరిగ్గా చేయిస్తే వారి తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా వాళ్ళకి పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం పెడతాం కాబట్టి అవి వాటికి చెందుతాయి. ఈ యొక్క మంత్రాలు, ఈ యొక్క సంకల్పాలు వాటికి టు అడ్రస్ అన్నమాట. పలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెందుతుంది. ఎన్నో ఉంటాయి కదా ఆత్మలు, మరి వాళ్ళన్నిటికీ ఈ సంబంధం ఉండదు. తండ్రికి కొడుకు పెడితే ఆ కొడుకు ఆ ఇంటి పేరు గోత్రనామాలు ఉంటాయి. అవి చదివి పలానా గోత్రీకులు వంశీకులు కే చెందాలనేటువంటిది అన్ని 3 తరాల వరకు ఇలా చెప్పుకోవడం. ఒకప్పుడు 7 తరాలు కూడా చెప్పేవాళ్ళం. సరే, ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్న ప్రకారం చెప్పుకోవడం, వారికి ఏమేమి చేయాలో అన్నీ చేయడం, వారికి ఇవ్వడం. వారికి అది ఈ యొక్క శాస్త్రీయంగా గనక పెడితే తప్పకుండా వారు స్వీకరిస్తారు. ఏ లోకాల్లో ఉన్నా కూడా వారికి స్వీకరించడం అంటే ఎలా స్వీకరిస్తారు అంటే, ఇప్పుడు మనం భగవంతుడికి అభిషులు ఇస్తాము, సూర్యోపాసనలో కూడా పొద్దున పూట ఆర్ఘ్యం ఇస్తాం. అంటే వారికి ఇచ్చేటప్పుడు మీ మనస్సు లగ్నం చేసుకొని వారిని తలుచుకొని పూర్తిగా టోటల్ సరెండరెన్స్ భావంతో గనక ఇస్తేనే వారు స్వీకరిస్తారు. మీరు పుచ్చేసుకోండి అంటే వాళ్ళు పుచ్చుకోరు. దానికి ఒక పద్ధతి ఉంది, నియమ నిబంధనలు ఉన్నాయి. ఉపవాసం ఉంటూ చెయ్యాలి, భోంచేసి చేయరాదు. ఇవి కొన్ని కార్యక్రమాలు నియమాలు ఉంటాయి. చేసే ముందర బట్టలు కట్టుకునే దగ్గర నుంచి అన్నీ కూడాను. మొన్నటి వరకు కూడాను మనకి రిషికేశ్లోను, తర్వాత అక్కడ కూడా బ్రహ్మ కపాలంలో చేస్తే మరలా చేయక్కర్లేదు అనేటువంటిది ఒక నానుడి కొంత ఉన్నది. అంటే ఇక మళ్ళీ ఇంకా పెట్టక్కర్లేదని. అలాగే మన అదృష్టం కొద్దీ పిఠాపురంలో అమ్మవారు ఉన్నారు. అక్కడ పాదగయ అంటారు. ఇది పాదగయ, అదేమో శిరస్సుకు సంబంధించిన కపాలానికి సంబంధించి. అంటే ఈ రెండిటికి ఏమిటి అంటే తేడా, మనిషికి పాదాల నుండే మనిషి నిలబడగలుగుతాడు. ముఖ్యం, ఎంటైర్ బాడీ దేని మీద నిలబడుతుందంటే పాదాల మీద. అందుకని పాదాలు ఇంపార్టెంటే. ఇంకా లోతుగా కొంచెం వెళ్తే విశదీకరించడానికి భగవంతుడికి దండం పెట్టుకునేటప్పుడు కొంతమంది మొహం చూసినా నీ పాద దాసుణ్ణి అంటారు, పాద పూజ అంటారు. పాదాలకి వెంకటేశ్వర స్వామి నిజ పాద దర్శనం అని కూడా పూజ అన్నది. అంటే పాదాలు ఎంత ఇంపార్టెంటో చెప్పడం కోసం ఉదాహరించడం జరుగుతుంది. అందుకని ఆ పాద గయ అనే దాంట్లో కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఇంత ఇటు చేసినా అటు చేసినా మనం చేసే పద్ధతి క్రమంగా తప్పకుండా ఉన్నన్ని రోజులు కూడాను కుటుంబంలో పెద్దవాళ్ళు 4 ఉంటారు, 4 పాల్గొంటారు. పెద్దవాడికి ఇంకా ఎక్కువ అర్హత, మిగతా వాళ్ళు దూరాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చేసుకోవచ్చు. ఈ శ్రాద్ధ కర్మ అనేది ఇంట్లో ఎవరు చేయాలి? జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, తండ్రి తర్వాత వాడు, తర్వాత చిన్నపిల్లలు కనిష్ఠుడు. వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు చేయొచ్చు. వేరే బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. అసలు అందరూ అందులో పాల్గొనాలి. పాల్గొంటేనే ఆ యొక్క తండ్రికి ఆ తల్లికి తృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ శ్రాద్ధ కర్మ అనేది చేస్తే ఎటువంటి లాభం కలుగుతుంది అంటే, వాళ్ళని సంతృప్తి పరచడం వల్ల వారి నుంచి మనకి వాత్సల్యము, ప్రేమ, ఆశీర్వచనాలు దొరుకుతాయి. భగవంతుడు ఎంత ఆశీర్వచనాలు చేయగలుగుతాడో ఈ తల్లిదండ్రులు కూడా అంతగా చేయడానికి వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. వాళ్ళ కుటుంబం శ్రేయస్సు కోసం, మంచిగా అనుగ్రహించడం కోసం వారు ఇవ్వగలుగుతారు. ఒకవేళ చెయ్యకపోతే ఏం జరుగుతుంది? చెయ్యకపోతే అంటే అలా చేయని వాళ్ళు కూడా ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఇంత శరీరాన్ని ఇచ్చి, చదువు సంధ్య విద్యాబుద్ధులు అన్నీ చెప్పి, మనకు ఇల్లు ఇచ్చి, ఓ పెళ్లి చేసి, ముని మనవాళ్ళు మనవరాళ్ళని చూసి ఇంత వంశవృక్షాన్ని పెంచినటువంటి మూల పురుషుడు తండ్రి తల్లి.
అలాంటి వాళ్ళకి విశ్వాసంతో వారి పంచిపెట్టిన ఈ శరీరంతో మనం బ్రతుకుతున్నాం, ఆత్మ ఉంటోంది ఈ శరీరంలో. మరి అలాంటప్పుడు మనం వారికి చేయవలసిన క్రతువులు అవి చెయ్యడం భావ్యము ధర్మము. అందుకు చేస్తే వారికి చేసుకున్నట్టే ఇప్పుడు ఈ శరీరంలో పోలికలన్నీ కూడా వాళ్ళవే కదా, ఇంకెవరివో రావు కదా. అమ్మ పోలికలు, మేనమామ పోలికలు ఇలానే ఉంటాయి. ఇంకా లోతుగా వెళ్తే సృష్టి ఆది వరకు వెళ్ళచ్చు. ఈ పోలికలు జెనెటిక్గా, జీన్స్గా, డిఎన్ఏలా చూస్తే అవన్నీ కంటిన్యూషనే అవుతున్నాయి. ఒకప్పుడు ఒక మనిషి 7 రూపాల్లో ఉంటాడు అనేవాడు. 7 రూపాయలు కాదు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. పోలికలు, ఆ కుటుంబంలో పోలికలు, ఒక వంశంలో పోలికలు, మేనమామ పోలికలు, పినతండ్రి పోలికలు, పెద్దనాన్న వెత్త అనుకుంటూ ఉంటాం కదా. అంటే ముఖ్యంగా మన పూర్వీకులకి మనకున్నటువంటి రుణాన్ని తీర్చుకుంటానికి ఇది ఒక అవకాశం అనుకోవాలా? రుణము అంటే కూడానమ్మా ఆ పదం అనొచ్చు, ఏమి ఇది లేదు. మనం రుణపడి ఉన్నట్టే. ఈ శరీరం వాళ్ళది, వాళ్ళు ఇవ్వకపోతే ఈ ఆత్మ. ఇంకోటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు శరీరాన్ని కనగలుగుతారు, ఇవ్వగలుగుతారు, ఆత్మని కనలేరు. ఇది కొంచెం లోతైన విషయం, తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆత్మల్ని కనేటువంటి శక్తి ఈ మానవులకి లేదు. తపస్సు చేసి ఆ యొక్క దివ్య శక్తిని సంపాదించుకున్న తర్వాత మీరు ఆత్మల్ని మనుషులతో సహా కూడా గతంలో పురాణ ఇతిహాసాల్లో సృష్టించబడ్డట్టుగా ఉన్నాయి. గర్భంలో కొన్ని నేర్చుకోవడానికి కూడా వీలుగా ఉన్నాయి. ఇప్పుడు మహాలయ అమావాస్య అని అంటాం కదా, అన్ని అమావాస్యల కల్లా అది పెద్దది, చాలా పెద్దది, పవర్ఫుల్, ఆ యొక్క దివ్య శక్తికి సంబంధించింది. ఆ టైంలో ఏ ఊళ్ళో ఎవరైనా సరే ఆ టైంలో ఇవన్నీ చేసుకోవాలి. ఈ 15 రోజులు కార్యక్రమం ఎందుకు అంటే రెగ్యులర్గా కొంతమంది చేయని వాళ్ళు కూడా చేసుకుంటే పుణ్యం. అవును, మధ్యలో కొంతమంది చెయ్యరు, అసలు వాళ్ళకి ఇది తెలీదు. మరి తెలిసిన చేయించే వాళ్ళు పూర్వీకులు చెప్పకపోయడం, ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. చెయ్యాలి, రుణం తీర్చుకోవాలి, వాళ్ళ ఆశీస్సులు పొందాలి, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా. అప్పుడు భగవంతుడు కూడా మనకి కృప చేస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించాం కదా. భగవంతుడికి కావాల్సింది ఏంటి? పెద్దల యందు భక్తి విశ్వాసాల్ని మనం ఎప్పుడు కూడా సతతము మనము చూపించాల్సిన అవసరం ఈ మానవులకి, ఈ మానవ శరీర ధారణకు ఉన్నది. గురుగారు, ఇప్పుడు కొంతమంది వేరే వేరే తిథుల్లో చనిపోతారు, కానీ ఆ తిథులు మనం గుర్తుపెట్టుకుని అట్లాంటి వాళ్ళది ఇప్పుడు మనం 15 రోజుల్లో చేస్తే సరిపోతుంది. చెయ్యొచ్చు, గుర్తుండకపోవచ్చు కొంతమందికి. ఇది ఈ పక్షం 15 రోజుల్లో వాళ్ళు చేయాల్సింది చెప్పకుండా చేసుకోవచ్చు. ఎవరు బ్రాహ్మణులు దొరికితే మహా ఆనందం. లేకపోతే ఇంకో పద్ధతుల్లో కూడా మరి నీళ్ళల్లో వదిలే పద్ధతులు ఉన్నాయి. ఒకప్పుడు భూమిలో కూడా పెట్టేవాళ్ళు. అది పూర్వం కాబట్టి ఇప్పుడు మనం అవన్నీ ఇబ్బంది పెట్టకుండా తేలికైంది చెప్తే సూక్ష్మంగా చేయగలుగుతారు. అదమ్మా, ఎలాగో విషయం వచ్చింది కాబట్టి అసలు ఆత్మ అంటే ఏంటి గురుగారు? ఆత్మ అనేటువంటిది, విశ్వాత్మ అనేటువంటిది ఉన్నది. అందులోంచి విడబడి ఈ ఆత్మలు, ఈ ఆత్మలు అసలు ఎందుకు రావాలి? అది పాయింట్. చాలామంది అప్పుడప్పుడు దాని విషయం అంత పెద్దగా పట్టించుకోరు. ఆత్మలు ఎందుకు రావాలి, ఈ జననం ఎందుకు తీసుకోవాలి? ఈ మానవ రూపాలు పక్షులుగా, వృక్షాలుగా, మృగాలుగా రకరకాలుగా తీసుకుంటారు. అవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క ఆత్మ కోరికలతో ఈ జన్మ వస్తుంది, జననం వస్తుంది. భగవంతుడు ఏం చేశాడంటే ఆయనే సృష్టించుకున్నాడు. ఏకం బహుశ్యామి, ఏకం అనేకం. ఒకే వస్తువు పలు రకాలుగా అట్లా. దీనికి ఉదాహరణ గతంలో నేను ఒకసారి చెప్పబడింది, మరలా ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి పాదరసం తీసుకోండి. ఒక గుప్పెడు పాదరసం తీసుకొని కింద వేయండి, ముక్కలు చెక్కలుగా అయిపోతాయి. ప్రతి పాదరసం విడిపోయిన ముక్క దగ్గరికి వెళ్ళి భూదద్దం పెట్టి చూడండి, విడిపోయినట్టుగా మీకు తెలీదు. ఆ షేప్ కలిగి ఉంటుంది, రౌండ్ షేప్. పెద్దవి చిన్నవి ఎన్నో, 1000 కానీ 2000 కానీ. అన్నీ ఒక్కొక్కటి కలపండి, కలిసిపోతాయి. అన్నీ కలిపిన తర్వాత ఒకటే అయిపోతుంది. ముక్కలు కనిపిస్తాయా? ఎవరైతే కింద వేశారో వాడికి మాత్రమే తెలుస్తుంది ముక్కలు చెక్కలు, పొరపాటున చూసిన వాడికి. అంతేగాని ఇతరులకు తెలియదు. చాలా మంచి ఉదాహరణ ఇది. ఉదాహరణ అంటే అది చెబితే తేలిగ్గా అర్థమవుతుంది కదా.
ఆ పాదరసం పోలినటువంటిది మీకు ఉదహరించడానికి విశ్వాత్మ, ఈ ఆత్మ, ఈ ఆత్మలు ఇలాంటివి అన్నమాట. వాటన్నిటికి కూడా మైండ్స్ ఉంటాయి, ఆలోచించే శక్తి ఉంటుంది. వాటి సర్వశక్తి మంతురాలు, శక్తి మంతుడు కూడాను. స్త్రీ పురుషులుగా పుడతారు కాబట్టి అసలు స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేదు దానికి. ఆత్మకి స్త్రీ ఆత్మ పురుషాత్మ లేదమ్మా, ఒకటే ఆత్మ అంటే. మీరు ఈ రూపంలోకి వస్తే ఇది స్త్రీలుగా పురుషులుగా ఈ అవయవాల సృష్టి ప్రకారం మనం స్వీకరించడం జరుగుతుంది. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే ఆ యొక్క విశ్వాత్మలోంచి వెలువడేటువంటి ఇవి దాని లేలే, ఆ పరాత్పరి శక్తి లేలే. అనుభవాల కోసము వాటి యొక్క ఈ జననాలు, వాటి కర్మలు చేయడానికి వస్తారు, ఈ అవతరిస్తూ ఉంటారు. మానవ అవతారం మనం కూడా ఏం తక్కువ కాదు. భగవత అవతారాలు 9 కదా, మానవ అవతారం కూడా చాలా గొప్పది. ఆ భగవంతుడు కూడా మానవ అవతారంలోనే వచ్చారు కదా. భగవంతుడు అనేవాడు మానవ అవతారం రాకుండా కొన్ని ఉన్నాయిలేండి, మత్స్య అవతారం అవి ఉన్నాయి, కూర్మ అవతారం అనొచ్చు. కానీ అందులో కూడా విష్ణు అవతారం కింద లెక్క. రాబోయే కల్కి అవతారం కూడా మరి మానవ రూపమే ఉన్నది.